ఆలు పచ్చి బఠానీల కర్రీ లేదంటే ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కూడా అనొచ్చండి. మనం కూరగాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కొన్ని మిగిలిపోతాయి కదా, వాటితోటి కూడా కర్రీ చేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి రెడీ పెట్టేసుకొని స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసి సరిపడా ఆయిల్ కూడా వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చి బఠానీ, బీన్స్, ఆలు, క్యారెట్, 2-3 వంకాయ ముక్కలు కూడా తరిగింది వేసేసి స్పూన్తో బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడకనియండి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇలా ఉడకడం అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం అంతా కొరియాండర్ పౌడరు, చిటికెడు గరం మసాలా కూడా వేసేసి స్పూన్తో బాగా కలిపేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి బాగా ఉడకనియండి. టమాటా ముక్కలు కట్ చేసి వేయచ్చు, లేదంటే ఇలా మిక్సీకి వేసి పీరు చేసి కూడా వేసుకోవచ్చు. బాగా ఉడకడం అయిపోయిన తర్వాత 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి పౌడర్ అయినా వేసేసి మరోసారి మూత పెట్టేసి బాగా ఉడికిచ్చి కూరగాయలన్నీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ప్లెయిన్ రైస్కైనా బగారా పులావ్ రైస్కి టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి. ఈ కర్రీ చేసుకున్న రోజు మిరియాల రసమైన సాంబార్ అయినా చేసుకొని పక్కన పాపడ ఎంచుకొని తింటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. మరో హెల్తీ అయినా టేస్టీ అయిన రెసిపీతో ఉండాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.